వైసీపీ నేతలు అరెస్ట్ చేయడం మంచిది కాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సభ సజావుగా సాగేందుకు వైసీపీ సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా సైకోలకు పెద్దల సభలో వైసీపీ సభ్యులు మద్దతు పలకడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సైకోలకు మద్దతుగా పోడియం చుట్టుముట్టడం దుర్మార్గపు చర్యని మంత్రి ఫైర్ అయ్యారు. సభ్యులు వాళ్ళ పోడియం దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు, వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో చూసాం, ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎకిల్ నవ్వులనేవి సమాజం తలదించుకునే విధంగా చేయడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, అదేవిధంగా అనితా గారిని, మినిస్టర్ అనితా గారిని కాకుండా లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట ఈ రాష్ట్రంలో. ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోడియం చుట్టుముట్టి రాష్ట్రానికి సంబంధించిన టయాన్ని, ఏదైతే మంచి ప్రశ్నలు, ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా ఇవాళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు కూర్చోండి. ఎల్వైపీ గారు కూర్చోబెట్టండి. ప్రశ్నలు